హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ సండే. అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. కొంతమంది అయితే కామెంట్లు ఎలా చేస్తున్నారంటే వీడియో అయితే చాలా బోరింగ్గా ఉంది అది దాన్ని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో మాకు అర్థమైపోతుందండి. మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నారని మొన్న వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడాం కదా, వాళ్ళే. అర్థమైంది. మీ మనసులో ఏముందో మాకైతే తెలీదు, కానీ మీ ఛానల్ గురించి మాట్లాడితే మాకు నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. మాకేం బాధ లేదండి. చూసే వాళ్ళే చూస్తారు, నచ్చితేనే చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. మీకు ఎంతగా మేము కష్టపడుతున్నాం అనేది మీకైతే తెలియదు ఫ్రెండ్స్, అందుకే అలా మాట్లాడుతున్నారు. మీకు చేస్తే అర్థమవుతుంది. రాత్రి బౌళ్ళు కష్టపడి చేస్తున్నాము, మా పనులు మానేసుకొని కూడా ఒక్కోసారి చేస్తున్నాం మేము మీ ఎంటర్టైన్మెంట్ కోసం. మన స్టోరీస్, మన కథలు, నీతి కథలు చాలామందికి వెళ్ళాలని ఒక కాన్ఫిడెంట్తో చేస్తున్నాం మేమైతే. ఇక మీరు ఎలా మాట్లాడుకుంటే మీ ఇష్టం. ఇక కొంతమంది ఉంటారు కదా, 100% అయితే అందరూ ఒకేలా ఆలోచించారు కదా. ఉంటే ఉండని, మనకేం బాధ లేదు ఫ్రెండ్స్. మీరందరూ చూసి హ్యాపీ అవుతున్నారంటే మాకు అదే సంతోషం అండి. మాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. మేము వీడియోలు తీసుకోకండి, మా ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోకండి అని అన్నందుకు కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. కానీ బాధ లేదండి, వాళ్ళ ఛానల్ ఇంత కష్టపడి డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్ అప్లోడ్ చేసుకున్నా కూడా ప్రయోజనం ఉండదని మా అభిప్రాయం. మేము వాటర్ మార్క్ పెడుతున్నా కూడా కొంతమంది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటున్నారంటే యూట్యూబ్ కూడా అయితే కళ్ళు మూసుకొని ఉండడు. మీరందరూ అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఊరికే వాళ్ళ గురించి మనకెందుకు. మీరు నెగిటివ్గా కామెంట్ చేసేటప్పుడు ఒక చిన్న 2 నిమిషాల వీడియో అయినా సరే మీరు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దీని వెనకాల చాలా కష్టం ఉందండి. మీరు ఎంతగా చిన్న ఒక కామెంట్ ద్వారా మనసును బాధ పెట్టచ్చు, కానీ మీరు చేస్తే అర్థమవుతుందని నా అభిప్రాయం అండి. మరెందుకు ఇంకా ఆలస్యం, ఇంటింటి రామాయణంలో మొగుడు ఉండగా వేరే మొగుడుతో ఉంటే ఎలా ఉంటుంది అనేది మేము టైటిల్ అయితే మార్చాము. దాన్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇంటింటి రామాయణంలో ఇది ఒక ఎపిసోడ్ అన్నమాట. మొగడు ఉండగా వేరే మొగడితో ఉంటే ఎలా ఉంటుంది అనేది దీంట్లో స్టోరీ ఉంది కాబట్టి మేము టైటిల్ మార్చామండి. పదండి మరి పార్ట్ 98 చూద్దాం. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠన శార్దూల కర్తవ్యం దైవమాంగికం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లత అయిందా పని? నర్సక్క అయ్యింది. ఇగో బట్టలు ఉతికినా, బట్టలు ఆరేసిన. ఇక వంట ఏం కాలేదు, వంట చేయాలి. నా ఏం చెల్లని బట్టలన్నీ నేను ఏ పని కాలేదు. అయినా రాజు ఏం పని చేయకు, రెస్ట్ తీసుకో అంటే ఎందుకే ఈ బట్టలు అవన్నీ ఉతుకుతున్నావు? ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని ఊకే పడుకొని ఆస్ట్ వస్తుంది నర్సక్క. ఈ బట్టలన్నా ఉతకకపోతే ఎట్లా? మా అత్తయ్యనా చేయలేదు, మా ఆయన చేయడు. పని మనిషి ఎవరో వస్తా అని ఈరోజు కూడా రాలేదు నర్సక్క, అందుకే నేను చేస్తున్నా. మీ అత్తగా ఆ కాలంలో చేసింది, ఈ కాలంలో చేస్తా తీయగా. చెయ్యది నర్సక్క, చెయ్యమని కూడా నేను అన్న. పోనీ లేవే, అన్ని పనులు చేసుకుంటూ ఉంటేనే జర అలక ఉంటుంది పానం. కానీ నీకు మొన్న యాక్సిడెంట్ అయ్యే కదా చెల్లె, అందుకే జర జాగ్రత్తగా ఉంటే మంచిదేమో. రాజానేమో మళ్ళా టెన్షన్ పడతాడు. జర చూసుకొని చేసుకో చెల్లె, జాగ్రత్తగా. మెల్లగానే చేసుకుంటున్నా, మరి నన్ను కొట్టి బాయిలో పడేటోళ్ళు ఎవరున్నారు?
నాయమే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మా కోడలు 2 నెలలు నిండినప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటే 9 నెలల దాకా మూలకే వండుకొని ఉన్నది చెల్లె. ఏం పని అంటే ఏం పని, గీడి పుడక గిడ పెట్టలేదు. చేసిందే మా అనిత కూడా బాగానే చేస్తుండే కదా పని. దాని ముఖం చేసింది, అదేం చేసింది చెల్లె, ఆ గీడి పుడక గిడ పెట్టలేదు. లత ఏం పని చేస్తున్నావు నువ్వు? చెప్పినా కూడా నీకు అర్థం కాదాయే? ఓయమ్మో మా ఆయన వచ్చింది ఇక నాకు బట్టలు ఉతుకొద్దు, ఏ పని చేయొద్దు, గిడున్న పుడక గిడ పెట్టద్దని మరీ వార్నింగ్ ఇచ్చిపోయిండు నర్సక్క. ఇప్పుడు మా ఆయన వచ్చిండు, నేనేం సమాధానం చెప్పాలనో ఏమో. చెప్తే నీకు అర్థం కావట్లేదా? మెంటల్ దానా, ఏ పని చేయకు, రెస్ట్ తీసుకో అంటే ఎందుకు అట్లా పని చేస్తున్నావు? ఎందుకు తలనొప్పిస్తున్నావు ఇట్లా నాకు? ఊకో రాజా, కోపం కాకట్లా. ఎందుకంటే అన్ని పనులు చేస్తుంటేనే అలకగుంటది పానం. ఎందుకంతగానం గరమవుతున్నావు రాజా లత మీదకి? నేను తిరుగుతూనే ఉన్నా నర్సక్క, పని మనిషి కోసము. ఇది ఓపిక పట్టక ఒక్క రోజు ఓపిక పట్టకుండా పని చేస్తే ఎట్లా? నాకు మళ్ళీ తలనొప్పి పెట్ట నీకు హాస్పిటల్ పొంటూ తిరుగుతూనే ఉండాలా జీవితాంతం నేను? గీ 2-3 విండినండి, ఎక్కువ విండలేదు. మీ పైన సెట్స్, నా ఈ డ్రెస్ ఒకటి అంతేనండి, ఏం విండలేదు. ముయ్ ఎక్కువ మాట్లాడక, మళ్ళీ మాట్లాడతావు. ఊకో తమ్మి రాజా, ఎందుకంతగానం గరమవుతున్నావు? భయపడగల పిల్ల. అరే ఒక్కసారి 2 సార్లు కాదు నర్సక్క, రోజు పదం చెప్పినట్టే చెప్తున్నా. దానికి ఏం పని చెయ్యకే, జరా 4 రోజులు చెయ్యకే, నేను పని మనిషిని పెడతా అని చెప్పంగా కూడా అట్లనే చేస్తుంది. ఓ పిల్ల ఊకో, ఏ నువ్వు వాడు చేయకమన్నప్పుడు చెయ్యకు, ఎందుకు చేస్తున్నావు? నువ్వు కూడా సుంటిదానివే ఉన్నావు. పని మనిషిని పెడతా అన్నాడట. ఊకో, వాళ్ళ కొట్టిందికు లేదు కోపంలా. ఆయన కోపం ఎంతసేపు నర్సక్క, ఇట్టే పోతుంది కదా, ఇంట్లోకి పోగానే పోతుంది చూడు. అట్లనే చేస్తాడు. ఇక చెయ్యండిలే, రేపటి నుంచి పని మనిషి వస్తే ఇంకా రెస్ట్ తీసుకుంటలే. ఒక్కరోజు బట్టలన్నీ చూసేసరికి నాకు మనసుకు పట్టలేదు. ఊకో ఇక చేయదట పట్టు రాజా, నేను కూడా చెప్పిన ఇక మంచిగా ఉండు, కొట్లాడుకోకండి. సరే నర్సక్క. రాజా ఎప్పుడు వస్తాడు ఏమో ఇంటికి. రాజా నా దగ్గరకు వస్తాడనే మాటనే ఎంత బాగుందో కదా. రాజా మనసులో నుంచి అయితే చెడు ఉద్దేశం అంతా తొలగిపోయింది. నా మీద ఉన్న అభిప్రాయం అంతా వేరేగా మారిపోయింది. ఇప్పుడు నా మీద జాలి పడుతున్నాడు. కొంచెం కొంచెం ఇంటికి రప్పించుకోవాలి. ఇంకా ఇప్పుడు వస్తే ఎలా ఉంటది? సుధా, రాజు వచ్చేసాడు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. శివుని ఆజ్ఞ లేనిది శీమైనా కుట్టదని అంటారు దేవుడా పెద్దవాళ్ళు. అదే నీ ఆజ్ఞతోనే చేశావో, నీ ఆజ్ఞ లేకుండా చేశావో కానీ కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని సుఖాలు అన్నీ అనుభవిస్తూ వస్తున్నాను. కానీ జీవితంలో చూడలేని సుఖాన్ని చూస్తున్నాను, చూడలేని కష్టాన్ని చూస్తున్నాను. నాకు తోడుగా ఉండి అన్నింట్లో నువ్వు ఉండి నడిపిస్తున్నావు శివయ్య. ఏమిచ్చి నేను రుణం తెచ్చుకోగలను? ఏమి ఇవ్వలేను తండ్రి నీకు. నాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరు కలిసేలా పెట్టుకుంటాను తండ్రి. లత, ఏంటండి? పూజ కంప్లీట్ అయిపోయింది, రా ఆరతి తీసుకుందో. ఒక్క నిమిషంలో వస్తున్నానండి. ఏమండి శ్రీవారు, ఈ రోజేంటి ఇంత సంతోషంగా వెలిగిపోతుంది ముఖం? ఏముంది, నీకు తెలియంది ఏముంది బంగారం. ఎర్లీ మార్నింగే లేవడం, పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవుడు మనకి అనుకున్నట్టుగా అన్ని సమర్పిస్తాడు. మనం మాత్రం ఆయన పట్టించుకోకుండా ఉండకూడదు కదా. అందుకే రోజు పట్టించుకోవాలి, ముందు అయిన తర్వాత మనం. దేవునికి బాగానే కోరికలు కోరినట్టున్నారు కదా మీరు ఈ రోజు. అవును లత, కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు అన్ని భరించుకుంటూ వస్తున్నాము. ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే శీమైనా కుట్టదని అంటారు కదా పెద్దవాళ్ళు. అలా అన్నమాట. ఆయననే నడిపిస్తూ ఉంటాడు మనల్ని. ఆయన మీదనే భారం వేసి నడుస్తూ ఉండాలి ముందుకు. ఇంకేం చేస్తాం? అంతా మన మంచికే లేండి శ్రీవారు. కొంతమంది కుళ్ళు కుతంత్రాలు బయట వేయడానికే దేవుడు ఇలాంటి కష్టాలు పెడుతూ ఉంటాడు. ఏం చేస్తాం, భరించాలి. మనకు దేవుని అండలు ఉన్నాయి కాబట్టి ఇలా బతికి బయటపడుతున్నాం. సరే బంగారం, ఇక ఏం చేస్తాం, అన్ని వదిలేయాలి. ఎప్పుడు మనసులో పెట్టుకొని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. సరే, టిఫిన్ చేసావు కదా? చేశానండి, దోశ చేశాను. అత్తయ్యకు కూడా తీసుకెళ్ళి ఇవ్వండి, మీరు తిందురండి త్వరగా.
సరే నువ్వు ఏ పనైనా జర నెమ్మదిగా చూసి చెయ్యి బంగారం. ఈ రోజు పని మనిషి వస్తానన్నది లే, రేపటి నుంచి నీకు ఏ వర్క్ ఉండదు. సరేనండి, సరే. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? ఏంటండి? ఏమీ లేదే, పడుకున్నావా అని చూస్తున్నాను. ఇప్పుడే కొంచెం నిద్రలోకి జారుకుంటున్నానండి. మీరు వచ్చి ఇలా టచ్ చేయగానే మెలకు వచ్చింది. ఏంటి బంగారం అలా చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి ఈ చేతులు కష్టపడుతూనే ఉన్నాయండి. నేను వచ్చాక మరీ కష్టపెడుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు నేను బెడ్ మీద పడుకొని ఉంటే మీరు అన్ని పనులు చేస్తున్నారు. ఎలా అండి ఇలా అయితే? చెప్పండి. మనం పుట్టబోయే పిల్లల కోసం ఇంత కష్టం ఉంటుందా? మనం ఇన్ని రోజులు సుఖపడ్డాము, ఇప్పుడైతే కష్టపడుతున్నామేమో అనిపిస్తుందండి. ఆ కష్టం ఎక్కువ మీ మీదనే డిపెండ్ అయ్యింది. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ మీరే చేస్తున్నారు. నేనైతే తింటున్నాను, హాయిగా పడుకుంటున్నాను కదండి. అలా ఏం లేదు బంగారం. మన పుట్టబోయే పిల్లల కోసం మనం ఈ పూర్తి కష్టపడకపోతే ఎలా చెప్పు? మళ్ళీ మనకు ఏజ్ బారైపోయిన తర్వాత పిల్లల్ని అంటే బాగోదు కదనే. ఇప్పుడే తొందరగా కానాలి అని చెప్పి ఆ దేవుణ్ణి రోజు మొక్కున్నాను. నా కోరిక నెరవేర్చారు. కానీ చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి కామన్. వాటిని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు ఒకటే దగ్గర. నిన్ను కష్టపెడుతున్నాను కదండి. ఇంట్లో పని ఇదంతా ఎప్పుడు చేసి ఉండరు. నేనే కష్టపెడుతున్నాను మిమ్మల్ని. ఇంకా వదిలేస్తావా దాని గురించి? ఆపు. నా బిడ్డ కోసం నేను చేస్తున్నాను. పుట్టబోయే నా చిన్ని చిన్ని బుజ్జి కోసం నేను చేస్తున్నాను. ఎందుకే పదే పదే అదే మాట్లాడతావు? చెయ్యాలి కదా, తప్పదు. అవును, మీరు పని మనిషి కోసం వెళ్ళారు కదా, ఆమెను తీసుకొస్తానని. మరి ఎవరు దొరకలేదా? కొంచెం ఆమె వస్తేనైనా మీకు పని భారం కొంత తగ్గుతుంది కదండి. త్వరగా రమ్మని చెప్పండి. అవునే, రమ్మని చెప్పాను. కానీ ఏమో మరి ఈరోజు సాయంత్రం వరకు వస్తుండొచ్చు అనుకుంటున్నాను. సరే సరే, వస్తుందిలే. మా ఆయన చెప్పాక ఇంకా రాకుండా ఉంటారా? ఎవరైనా ఈ ఊరు వాళ్ళే కదండి. ఈ ఊర్లోనే ఉండే వాళ్ళే, మరి వేరే ఊరు నుంచి వస్తే ఇంకా మనకు చేసి పెట్టినట్టే పని. బంగారం చెప్పండి శ్రీవారు. పండ్లు మొత్తం తినేసావా? ఇంకా మిగిలించి ఖరాబ్ చేసి పడేస్తావా? అబ్బా, తింటున్నానండి. ఇంకా కొన్ని ఉన్నాయి, తింటానులే. అన్ని ఒకేసారి అంటే ఎలా తినాలి? తినాలి కదా బంగారం. తినాలి కదరా బంగారం. నువ్వు నాకు బుజ్జిలో పెరుగుతున్న చిట్టి బాబు అయితే క్యూట్గా తయారు చేసి ఇవ్వాలి. వాడికి ఒక ముద్దు, నీకు ఒక ముద్దు. ఒక ముద్దు. థ్యాంక్ యూ రా చిట్టి నాన్న. నీకు కూడా ముద్దులు ఇస్తాను. ఇలా నా బంగారం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సరేనా? పడుకో కాసేపు. నేనే డిస్టర్బ్ చేశానా నిన్ను? అదేం లేదండి, కూర్చోండి కొద్దిసేపు అలాగా. లేదురా బంగారు కొండ, నేను ఈరోజు ఇంకో ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్తున్నాను. నీకు ఫ్రూట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ అవన్నీ మేడం వాళ్ళు రాసిస్తానని చెప్పారు. నా భార్యలో ప్రెగ్నెంట్ అని చెప్పాను. ఒక తెలిసిన మేడం ఉంది, గైనకాలజిస్ట్. ఆమెకు కలిసాను మార్నింగ్ పొలం కాడికి వెళ్ళే ముందు. అయితే రా రాజా, నేను ఉంటాను హాస్పిటల్లో, ఒకసారి లతను తీసుకొని వస్తే బెస్ట్ అని అన్నది. కానీ 2-3 రోజులు కొంచెం రెస్ట్ తీసుకో, పోదాం ఈ వారంలో వెళ్దాము. నిన్ను తీసుకొని కూడా వెళ్ళి అన్ని చెకప్లు చేపిస్తాను ఒకరోజు. సరేనా? రెస్ట్ తీసుకో బంగారు కొండ. నేను వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు పడుకో. నువ్వు అసలు ఏ పని చేయకు నేను వచ్చేసరికి. ఆ పని మనిషి కూడా వస్తానన్నది. ఇంకా మాట్లాడాలి ఆమెతో కూడా. వస్తుందేమో కాసేపు అయిన తర్వాత. నేను డ్రెస్ మార్చుకొని వెళ్ళి వస్తాను రా. సరేనా? సరేనండి, వెళ్ళిరండి. మరి పడుకుంటానులే. సరే, జాగ్రత్త. సరేనా? పడుకో. అమ్మ జర లతను చూస్తూ ఉండు. నేను పక్క ఊరికి వెళ్ళొస్తా. 1-2 గంటల మళ్ళీ తిరిగి వస్తా. కానీ ఇక అదేమన్నా పని చేయగల, జర చూస్తూ ఉండు. అంత ప్రాబ్లం ఏముందని అడుగు కింద పెట్టని సలేవరా పెళ్ళాంను? కొంచెం ప్రాబ్లమే అని చెప్పారమ్మా, అందుకే అంతగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. డాక్టర్లు మొన్న కుట్లేసారు కదా గర్భసంచికి. యాక్సిడెంట్ అయ్యింది కదా,
అందులో ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యిందని చెప్పారు. రెస్టే ఉండాలని చెప్పారమ్మా, ఏ పని చేయొద్దని చెప్పారు. 9 నెలల వరకు రెస్ట్లోనే ఉండాలి లత. అందుకే ఇంతగా జాగ్రత్తగా చూసుకుంటున్నానమ్మా. అది ఏం పని చెయ్యదు చెప్పాను, కానీ నువ్వు చూసుకుంటే జర సంతోషపడుతుందని మా అత్తయ్య వచ్చింది పలకరించింది అని అనుకుంటది కదా అని అడుగుతున్నానమ్మా. నీ పెళ్ళాం ఇప్పుడు నన్ను ఎందుకు కాంతదిరా? సొమ్ములు తలిగే పడుతుంది, కొత్త కొత్త చీరలు తీసుకురాబడుతుంది, అన్ని దానికి ఏది తక్కువ లేకుండా గుద్దకాడికి అన్ని చేస్తే ఇంకా నన్ను ఎందుకు కాంతదిరా అది? ఏదో ఇక ప్రెగ్నెంట్ ఉంది కదా అని సంబరపడుతున్నావు. సంబరపడు నేనేమంటున్నా కానీ అది నన్నెడ కానేటట్టున్నది. అందుకనే పలకరించకుండా ఈ రూమ్లో పడి వస్తున్నా. అయితే అమ్మ మనసులో ఈ ఆలోచన ఉందన్నమాట. బంగారము, కొత్త చీరలు ఇవన్నీ పెళ్ళాంకు తెచ్చి పెడుతున్నాడు, నాకేం తేవట్లేదని అమ్మ బాగానే ఫీల్ అయినట్టుంది పాపం. అందుకే ఇంతగా ప్రేమ ఉండే మనిషి ఇంత సడన్ గా మారడానికి కారణం ఏంటా అనుకున్నాను. ఇదన్నమాట కారణం. ఆడదానికి శత్రువు కావడానికి కారణం ఈ సొమ్ములు, చీరలు వీటి వల్లనే వస్తుంది. అమ్మో నేను ఇన్ని రోజులు అసలు గ్రహించలేకపోయానమ్మా. నువ్వు లత మీద అలగడానికి కారణం ఇదా అమ్మా? నేను ఎందుకు కలుగుతా దాని మీద? నాకేం అవసరం అంట అలుగుతా? మీరు ఒకటి నేనెందుకు కలుగుతా చెప్పు? అయ్యో అట్లెందుకంటావమ్మా? నీకేం తక్కువ చేశాను చెప్పు? ప్రతి ఒక్కటి నీకు తీసుకొచ్చాను కదా, అన్ని సమకూర్చినాకనే లతకు చూస్తున్నాను కదా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొంచెం సుఖపడుతుందమ్మా. ఎన్నో కష్టాల నుంచి వచ్చింది లత, దాన్ని అర్థం చేసుకున్నావని అనుకున్నాను. నాకన్నా ముందు లత నా కోడలైతే బాగుండు అని నువ్వే అనుకున్నావు కదమ్మా. దానికి మళ్ళీ ఇదెందుకమ్మా అడ్డొచ్చింది? బంగారము, చీరలు ఇవి ఎన్ని రోజులు ఉంటాయమ్మా? మనసులో ఉన్న ప్రేమ శాశ్వతం, కానీ ఇవన్నీ శాశ్వతం కావమ్మా. అవును, నువ్వు సంపాదించే చేసావు నాకు. నా మొగుడేమన్నా సంపాదించి వెళ్ళాడా? నీ ఆధారమే ఉంది నాదంతా. నువ్వు సంపాదించిన దాని మీదనే ఆధారపడి తింటున్నా. నీ పెళ్ళాం సంపాదించబట్టే నువ్వు సంపాదించబడుతువిరా. అదే కదా ఎప్పుడంటావో ఏమో. ఇవన్నీ చేశాను కదా, మనకేం తక్కువ చేశాను? అన్ని తెచ్చి పెడుతున్నాక కూడా నువ్వు ఎందుకు ఇట్లుంటున్నావు అనే కదా నువ్వు అంటున్నావు. ప్లీజ్ అమ్మా, కటకట పెట్టక. ఆల్రెడీ ఎన్నో కష్టాల నుంచి నేను మెల్లమెల్లగా బయటకు వస్తున్నానమ్మా. మీ ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళమ్మా. నాకు అసలు బాధ పెట్టకమ్మా. ఎందుకో ఈరోజు నాకు అంత మనసు బాగాలేదు, బాధ అనిపిస్తుంది. సరే లేరా, నేనేం బాధ పెడతా? నువ్వు పెళ్ళాం మీద చూపించినంత ఇంట్రెస్ట్, ప్రేమ, అభిమానము నా మీద చూపిస్తలేవనే నా బాధ అంతా. కొంచెం 100% అక్కడ చూపిస్తే ఒక 50% అన్నా నా మీద చూపిస్తావేమో అని ఆశరా. మీరిద్దరు మంచిగా ఉండడమే నాకు కావాలి. వెళ్ళి రాపో, చూసుకుంటా పో. నేను ఈ నుంచి అయినా సరే చూస్తే దాని దగ్గరికి పోయి పలకరించను, కానీ నువ్వు ఈ నుంచే చూస్తే పోయి రాపో. ఓకే అమ్మ, కాంప్రమైజ్ అయ్యింది కాబట్టి ఇంకో మాట మాట్లాడొద్దు. ఇంకొకటి మాట్లాడానంటే గొడవకు దారి తీస్తుంది. సైలెంట్గా వెళ్ళిపోయింది బెస్ట్ ఇక్కడ నుంచి. సరే అమ్మా, వెళ్ళొస్తా. కానీ నీకేమైనా కావాలా చెప్పు, తీసుకొస్తా. నాకేమొద్దు రాజా, వెళ్ళిరా. అమ్మో, అమ్మ మనసులో ఇంత బాధ ఉందా పాపం. అమ్మని ఈ మధ్య కొంత పట్టించుకోవట్లేదు కాబట్టి ఇంత బాధతో కుమిలిపోతున్నట్టుంది. అమ్మకు కావాల్సిన ఏమేంటియో చూడాలి. అమ్మతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి, లేదంటే కుమిలిపోతుంది. ఈ రూమ్లోనే కూర్చొని చాలా బాధపడుతుంది. అమ్మో, ఇది నిర్లక్ష్యం చేయొద్దు.